హాయ్ గైస్ అందరికీ. సో ఈరోజు మన వీడియో వచ్చి డైరెక్ట్ గేమ్లోనే స్టార్ట్ చేసేదాం అనమాట. ఎందుకంటే అంతగా మనకి టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఇచ్చేసినాం వీడియోతోనే. ఆల్రెడీ గన్తో వచ్చేసింది కింగ్ ఫిషర్ మనకి. సో ఈరోజు నేను నా ఫ్రెండ్తో ఆడుతున్నా, ఎస్ఎంఎస్ ఉన్న అన్నతో అయితే గేమ్ ఆడుతున్నా ఈరోజు. సో చూద్దాం ఈరోజు ఎన్ని మ్యాచ్లు ఎంత గెలుస్తామని. ఈరోజు కింగ్ ఫిషర్తో గేమ్లో ఉంటుంది ఫస్టే. చూద్దాం ఎలా ఆడుతున్నాను నేను ఈరోజు క్లిప్ వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ నేను 13 ఫస్ట్ గేమ్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ మ్యాటర్ తర్వాత మాట్లాడుకుందాం మనం, ఓకేనా? తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నేను చెప్తా. అప్పుడే చంపేసినారు ఇక్కడ మాట్లాడే లోపే. చూద్దాం మళ్ళీ దొరుకుతారు కాబట్టి నాకు ఇప్పుడు కొడదాం అన్నీ. నన్ను కూడా అయిపోయింటాడు. నన్ను కొట్టేసినాడు వేస్ట్ గాడు. నేను చంపేసినాన్ని. సో ఇంకా ఉన్నాడు అక్కడ ఒకడు వెళ్ళాడు. వాడినైతే కూడా క్లియర్ చేద్దాం. చచ్చాడు. మరే ఎన్నిసార్లు తెస్తారా నువ్వు? ఎన్నిసార్లు కొట్టాలి నేను గైస్. మొన్నటి వీడియోలో నేను కదా ఇప్పుడు పెట్టిన ఫ్రైడే వీడియోలో నేను పెట్టినా కదా వీడియో పెడితే దాంట్లో చెప్పడం కన్నా వాయిస్ కన్నా ఎక్కువగా వచ్చింది ఏంటంటే విండే. గాలి బాగా వచ్చినందుకు అప్పుడు నాకు ఎప్పుడు గాలి బాగా వచ్చేసరికి మొత్తం నా వాయిస్ వినిపించలే, కానీ మొత్తం వినిపించింది కొద్దిగా వాయిస్, కానీ మొత్తం విండ్ తప్ప ఏం రాలేదు. సో మ్యాచ్లోకి వెళ్ళిపోతాను. నేను ఆల్రెడీ ఇద్దరిని కొట్టినా, అంతే. ఇద్దరిని కొడతా ఇప్పుడు కిల్ వస్తే పక్క అది నాకే నీడు. నాకాడ హెచ్పి అస్సలు లేదు. ఇంకిద్దరు ఉన్నారు. నేను అక్కడ నాకు జంపట్ ఇద్దరు రివైవ్ ఇచ్చుకోరు. జంపట్ పెట్టుకున్నా కాబట్టి నాకు కనపడదు. సచ్చిండి పో. ఈ 3 సార్లు కొట్టిన ఈరోజుకి నేను ఒక్కడే. మా ఏజ్ పడిద్ది. అయిపోయింది. అర్రా అద్దిరా. నాకైనా మనకి ఏస్ వచ్చింది చాలు. ఏది చాలు. ఏజ్ కొట్టినామా లేదా అది కదా గేమ్ ప్లే అంటే. సో యూఎంపీ తీసుకున్నాం. యూఎంపీ ఇంకా కింగ్ ఫిషర్ గేమ్ ప్లే ఈరోజు ఘోరంగా ఉంటుంది. మధ్యలో మాట్లాడలేదు ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది అనమాట. సో ఏమైంది బొక్కకైంది బోర్ వద్దు మనకి. సో గైస్ నేను చెప్తున్నా కానీ వీడియోకి అది పెడతాను. ఏంటది కామెంట్స్ పెడతా అంటున్నా కానీ కామెంట్స్ పెట్టట్లేదు. ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను నాకు మంచిగా పెడుతున్నా చెప్తా అది ఎందుకు రావట్లేదు అని. ఎందుకంటే అది నేను టర్న్ ఆఫ్ అయిపోతున్నాయి కామెంట్స్. ఎంత లాంచ్ చేసినా కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోయింటే నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఈసారి పక్కా ట్రై చేస్తా. ఈరోజు మీది సండే స్పెషల్ కాబట్టి ఈరోజు ఏంటిదో కింద కామెంట్ చేయండి. మీ లంచ్ డిన్నర్ అంటానండి కర్రీ స్పెషల్. వాట్ ఈస్ స్పెషల్ టుడే? ఓకేనా? ఇలా కామెంట్ చేయండి. సో గైస్ మీకు కూడా రీడీమ్ కోడ్స్ లేదా మనీ కావాలంటే నేను ఒక యాప్ చెప్తా. యాప్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఓకేనా? ఏ యాప్ అంటే దాని పేరు గేమ్ విత్ 3 అనమాట. గేమ్ విత్ 3 మీకు తెలిసి ఉంటుంది. గేమ్ విత్ 3 ఏంటిదో అని మన ధనుష్ అన్న కూడా చెప్పిండు గేమ్ విత్ 3 గురించి. సో అదే చెప్తా. గేమ్ విత్ 3 ఏంటంటే మీరు జస్ట్ కొన్ని కాయిన్స్కి డబ్బులు పెడితే చాలు అనమాట. ఓకే, ఎంత అంటే 35 రూపీస్ కాయిన్స్ పెట్టి మీరు డైలీ కస్టమ్ మ్యాచ్ అయితే ఇలాగైతే ఆడుకోవాలన్నమాట. కస్టమ్ మ్యాచ్, బ్యాటిల్ రాయల్, ఇంకా సిఎస్, లోనల్, ఫెట్ షాట్స్ ఇలా ఆర్డర్ అంటే మీరు పక్కా మీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. కాయిన్స్తో మీరు ఒక మీరు విత్డ్రా చేసుకోవచ్చు. కాయిన్స్ విత్డ్రా చేసుకుంటే మీకు ఎంత కాయిన్స్ అయితే మీరు సంపాదిస్తారో అంత కాయిన్స్ మీకైతే విత్డ్రా అయిపోతాయి. అది డిస్క్రిప్షన్లో వేయడానికి ట్రై చేస్తా. అది యాప్ పేరు గేమ్ విత్ 3. మీరైతే అది ప్లే స్టోర్లో అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు అది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మన గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఎందుకంటే అది ఇప్పుడు ప్లే స్టోర్లో అయితే లేదనమాట ప్రస్తుతానికి. సో చూసుకుంటే 2.0 ఉంది.
గేమ్. మేమైతే ఈ మ్యాచ్ అయితే పక్కా కొట్టడానికి ట్రై చేస్తాం. సచ్చాడు వచ్చిండు. ఇక్కడ ఒకరు ఉన్నట్టున్నావు తెలిసి ఒక ఫైరింగ్ వచ్చి వచ్చిండు. ఉన్నాడు అక్కడ పోయింది సాగు నువ్వు ఇటు చచ్చినట్టు. ఇంకా చచ్చాడు. ఇంకొక ఇద్దరు అదే వాడు ఇంకా రివైవ్ అవుతారు. మళ్ళీ వచ్చిండు వాడు. లోకేష్ వచ్చాడు. ఇంకా 2v2 ఉంది. మనకి వేసి వచ్చిద్దో రాదో ఎప్పుడైతే తెలియదు మనకి. నాకు తెలిసి అది పక్కా రాదనమాట నాకు వేసి. పడ్డాడు రాయినాయుడు. నైస్. ఇంకొక్కడే జాగ్రత్తగా ఆడితే మనకి వేసి వస్తుంది. ఎటు ఇటు కాకుండా వేరే షూపేసి వచ్చినాయంటే ఇంకా బొక్కలే. ఇంత బలుపున్న ఉన్నామో నేను వేసి మిస్ చేసుకున్నా. ఎబ్బే చి చల్లేండి ఏమనుకుంటాం. డబుల్ కిల్ కొట్టినాం మనం. 7 కిల్స్ కొట్టినాం. ఉత్పికర్ తీసుకున్నాను. ఉత్పికర్. ఇంకా మ్యాచ్లోకి అయితే రౌండ్ స్టార్ట్ అయ్యాగానే వెళ్ళిపోతాం. ఇంకా సో అది డిస్టర్బెన్స్ ఘోరంగా వచ్చిందనమాట. అసలు నాకు అదే చిరాక్ అనిపించింది. నిన్ననే నేను ఆ వీడియో చూసిన. నేను ఘోరంగా అంటే ఘోరం డిస్టర్బెన్స్ తప్ప ఏం లేదు దాంట్లో. సచిన్ లాడు పండుకో. ఇంకా మరి ఎంత రీకాల్ అవుతుందండి ఇది. ఏవో స్కిన్ పెట్టుకున్నా ఇది ఇంకా ఎంత రీకాల్ అవుతుందంటే వేస్ట్. ఇంకోటి పీకర్ ఎవరు 4-5 బుల్లెట్లు కూడా తత్తుండు వాడు. ఇంత రీకాల్ అయ్యబ్బే చి. మరి ఇంత రీకాల్ ఉండదు అసలు ఒట్టి పీకర్కి. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు చస్తే మామూలు కాదు. చచ్చాడు మామ ఇద్దరు. ఇచ్చో ఒక్క గ్రైండ్కి ఇద్దరు తెచ్చారు. బూయా 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 బూయా. చలో ఏదైనా తిరిగి వచ్చినాం. మామూలు ఉండదు మనం. మామూలు ఉండదు. నెక్స్ట్ మ్యాచ్ కూడా అయితే ఇంకా వెళ్ళిపోదాం. అది చెప్తాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఈ వీడియో ఎప్పుడో రికార్డ్ అయ్యింది. ఎప్పుడంటే ఇది నేను 1కి రికార్డ్ అయ్యి ఉంది. ఇది 1 నుంచి 3, 4, 5, 8 ఇప్పుడు దాకా అంతే రికార్డ్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఇంకో వీడియో తీసి క్లిప్ కింద యాడ్ చేసిన అనమాట. ఇంకా ఏం చేద్దాం మరి. క్లిప్ కింద దీన్ని యాడ్ చేసిన. మీకు డిఫరెన్స్ తెలిసిద్ది ఏంటంటే 13-12 దగ్గర 13-12 ఇంత దగ్గర ఉండే 13-12 దగ్గర మళ్ళీ ఇంకోటి వస్తుంది. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేసినాం కాబట్టి మనకి ఈసారి M197 వచ్చింది. సూపర్. అరే నీ మెసేజ్లు పాడుగాను. నేను నోటిఫికేషన్ ఆఫ్లో పెట్టేది. అందులోపు గేమ్ కూడా అయిపోయింది. నోటిఫికేషన్స్ మొత్తానికి ఆఫ్ చేసిన నేను. ఎందుకంటే మనకు రావద్దు. ఓ మై గాడ్ ఎమ్మిస్ ఘోరంగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన అయిపోయినారు. వీడు మీదకి వస్తున్నారు మా వీళ్ళు. ఒకటి అందరు కలిసి వెనకాలకి వెళ్ళి వచ్చి ముందుకు వెళ్ళకూడదు. మొత్తం గుంపుగా వచ్చి కొడుతున్నారు వేస్ట్ వాళ్ళు. వావ్ కొట్టిన తుఫాన్ అంట అపోనెంట్ చచ్చిండు. వీళ్ళు స్ట్రాటజిక్ బాగుంది మా వీళ్ళు. ఆపోనెంట్ ప్లేయర్స్ది ఘోరంగా ఆడుతున్నారు. పైకి మనం కొడుతుంటే వాళ్ళు పైకి లేచుమని కొడుతున్నారు. చాలా ఏమనుకున్నాం. A94 తీసుకుందాం ఇప్పుడు. బ్యాక్ విత్ A94. చలో దానికి ఎన్హాన్సర్ కూడా కొట్టేసాం కాబట్టి ఇంకా మంచిగా ఆడవచ్చు. మంచిగా ఆడుకుందాం. ఇంకా రౌండ్ చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్ కొట్టారు. సెకండ్ రౌండ్ మనం కొట్టాలి. ఈ రౌండ్ మనం కొట్టాలి పక్కా. కొడదాం ఈ రౌండ్ మంది కొట్టాలి. ఎక్కడున్నారు ఎనిమిస్ ఆర్డర్ కొట్టినట్టుండు. ఓయ్ అన్న కొట్టేస్తున్నాడు ఆగట్లేదు. ఓ చచ్చిపోయాడు కానీ అన్న. ఈ రౌండ్ నాకు తెలిసి మనకి వచ్చేటట్టే లేదు. టీమ్ సపోర్ట్ లేదు కాబట్టి. ఎందుకంటే అన్న ఉంటే తప్పది. అన్నయ్య లోపే చచ్చిపోయాను ఒకడు దొంగగాడు. ఇట్లయితే ఇంక నన్ను కూడా కొట్టేసిండ్రు వీళ్ళు. ఒక్కలే అయితే ఇంకా గెలుద్దాం అనుకున్నాం కానీ ఒక్క అయింది. అరే నాకెట్టినారు అది అంత చిన్నగా ఉంది. మా
నేను డైరెక్ట్ చూసిన ఒకసారి, పైకి చూస్తే నా చెట్టు చిన్నగా కనపడుతుంది. అది అంత చిన్న బుడ్డి చెట్టు నాకింద అనుకుంటా. బాగా కొట్టాడు వీడు. సో గైస్, నేను ఫస్ట్ పెట్టిన వీడియోస్కి అయితే ఘోరం వ్యూస్ వస్తున్నాయి. నిన్ననే చూస్తే నిన్న 33 45 ఎంతో వచ్చింది, చూడలేదు. 32 ఎంతో వచ్చినాయి. సపోర్ట్ కావాలి ఇంకా. నేను పెట్టిన కొన్ని వీడియోస్ కూడా బాగానే వ్యూస్ వచ్చినాయి. 10 20 అలా వస్తున్నాయి. సో ఇంకా కావాలి మనకి వ్యూస్ కాదు మనకు కావాల్సింది, మనకు కావాల్సిన సబ్స్క్రైబర్స్. పెంచండి, 8 ఉన్నారు, కొద్దిగా పెంచండి సబ్స్క్రైబర్స్ని. పెంచితే మంచిగా ఉంటుంది. పెంచండి. పెంచితే ఇంకా మీకు ప్రతిరోజు కంటెంట్ ఇస్తా, మంచి కంటెంట్. చాలా వీడియోస్ కూడా చెప్తూనే ఉన్నా, కంటెంట్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అనుకున్నాడు, వాటి 150 పడ్డది. సో గైస్, ఇప్పుడు మీరు అనుకుంటారు, నేను ఇప్పుడు ఈ మ్యాచ్లో నుంచి మీకు, ఈ మ్యాచ్ కాదు, నేను రికార్డ్ చేసిన వేరే మ్యాచ్లో నా AW గేమ్ ప్లే చూడండి. బాగానే ఉంటుంది, అంత మంచిగా ఉండదు కానీ కొద్దిగా బాగుంటుంది. బాగానే ఆడా అప్పుడు. క్లాసిక్ షాటర్ అది. ఇంట్లో నడ అయిపోయింది. ఒరే ఎక్స్పెక్ట్ చేయట్లేను, అలా మూమెంట్ ఇచ్చున్నా చచ్చిపోయింది ఒకడు. ఇంట్లో 2 ఉన్నట్టున్నారు. దీనికి వేద్దాం, నాకు ప్రూవ్ అయితే కనపడ అయినాడు. అబ్బా పోలే అయిపోయింది. అరే యార్, డబల్ స్నైపర్స్ ఉంటే మంచిగా పెట్టాలి. అక్కడే ఉన్నాడు ఒకడు, అన్నయ్య చచ్చిపోయాడు, కింద పడ్డాడు. మనకి ఇంకా ఒక్కడనే ఆడాలారా, ముగ్గురిని కొట్టాలి, ఒక్కడనే వచ్చాడు వీడు. కిల్ రాదు మనకి, అర్థమైంది. అరే అనవసరంగా బయటికి వచ్చినామా మనం. వీడియో గ్యాప్లో కవర్కి వెళ్ళి కొట్టింది వేస్ట్ కాడు. DP తుఫాన్ అంట, తుఫాన్. ఏమోలే, మన పేరు చదివితే మనకేం లాభం. మన ఫోకస్ ఆన్ గేమ్ మీద ఫోకస్ పెట్టాలి. 0-3 అయిపోయిందిరా. తెలిసి ఈ మ్యాచ్ వాళ్ళే గెలుస్తారేమో. ఆ ఇంట్లో ఉన్నాడు, దాంట్లో ఆడొకడు ఉన్నాడు. అని లేపుదాం ఇప్పుడు. రే ఒరే, అప్పుడే అయిపోయిందారా గేమ్ ఇంత తొందరగా? అయ్యో, ఇంత తొందరగా అయిపోవడం ఏందా మ్యాచ్? ఏముందిలే. ఇక్కడ నుంచి ఈ నుంచి వేరే క్లిప్ యాడ్ అయింది. ఇప్పుడు మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి నేను కొత్త క్లిప్ యాడ్ చేసిన. అక్కడ 13-12 దాకానే నేను లాస్ట్ వేరేది తీసిన. ఇప్పుడు మనం ఆడేది తీస్తున్నా. ఇప్పుడు నేను ఆడింది, ఇప్పుడు రికార్డ్ చేసిన గేమ్ ఇది. ఆ రోజు బాగా ఎక్కువ లెంత్ అయింది కదా మామ వీడియో. 51 అయింది, నాకు గొంతు పోయిందమ్మా ఆ రోజు. సో గైస్, మా మ్యాథ్స్ టీచర్ అయితే దొరికింది 2 హాలిడేస్ అని మంచిగా గట్టి హోంవర్క్ ఇచ్చింది, మనం రాయాలి. ఇప్పటిదాకా ఇప్పుడు సగం అయిపోయింది, ఇంకా నేను కొన్ని చేయాలి, కొన్ని సమ్స్ అయితే అయిపోయింది. ఇంకా సోషల్ కూడా రాయాలి, సోషల్ కూడా చాలా ఉంది. గైస్, ఇప్పుడు కింద మీ క్లాస్ కింద కామెంట్ చేయండి, మీ క్లాస్ ఏ క్లాసు కామెంట్ చేస్తే నేను నాకు చెప్తా. అయినా తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన. నేను అరే చచ్చిండు ఒకడు అప్పుడు. ఫస్ట్ వీడియోలో చెప్పినామా నేను, అవి చూడండి వెళ్ళి ఒకసారి ఫస్ట్ వీడియోని, మీకే తెలిసిద్ది. రివీల్ చేసిన దాంట్లో చూసుకోలేరు అసలు అని. నేను కరెక్ట్ పోయింది. అరే నాకు కిల్లు కావాలి, కిల్లు ముఖ్యం మనకి, హెడ్ షాట్ కిల్లు. అయిపోయింది. అరే USB హెడ్ షాట్ కొట్టడం ఏంద్రా బాబు. పడ్డాడు. మందే ఫస్ట్ రౌండ్. మొన్న ఏమో గాలి డిస్టర్బ్, ఇప్పుడేమో
డీజే డీజే ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు మామ ఈరోజు. ఘోరంగా అంటే ఘోరంగా తిప్పుతుండ్రు డీజే ఈరోజు. జస్ట్ ఏం పండగ లేదు మామ. ఇంకా దగ్గరలో ఇప్పుడు ఉందంటే వినాయక చవితి దగ్గరలో ఉంది. అంటే ఈరోజు 14, ఈరోజు 16 కాబట్టి నలిసి ఇంకా 1 మంత్ కాదు, కొద్దిగా ఎక్కువ రోజులే ఉంది. మనకి అంత తెలీదు. మొన్న 14th రోజు అయితే 1 మంత్ పక్కా అయింది. 14th రోజు అది తెలుసు కదా. కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ 14th ఏంటి పండగ ఉందో అని. నా ఫేవరెట్ పండగ అది. అరే నేను ఒక్కని కొడుతుంటే ఇంకోటి కొడుతుండే మామాయుడు, చాలా తప్పు బ్రో. సరే లాస్ట్ క్లిప్లో నేను ఒకటి యాడ్ చేస్తా. అదేంటిదంటే చెప్పాను కదా లాస్ట్ ఒకరోజు, అదే మన వీడియోలో కోతిమామ కూర్చున్నాను అక్కడ. చెప్తా, కోతిమామ అక్కడే కూర్చుండు. ఇటు చచ్చిపోతాడే ఇక మ్యాచ్ అయిపోద్దాం. సచ్చిండు. ఒరే నాకు చేసి వచ్చిందన్న ఇస్రో. దీనమ్మ గుద్దుకుంది మామూలు. వెనకాలి సమ్మం గుద్దుకుంది మామూలుగా. అదే పిల్లర్ టైప్ ఉంటాయి కదా, అది గుద్దుకుంది ఘోరంగా. అదే ఒక్క మీద గుద్దుకుంది మామ, అది పక్కన గుద్దుకుంటే డైరెక్ట్ మోచేది గుద్దుకుంది. అబ్బా మొత్తం ఘోరంగా. ఎవడన్నా చెప్పండి, ఎవడన్నా కటానాతో కొడతాడా? ఉన్న గంతో కొట్టచ్చు కదా. ఇంత ఇట్లుండరేమో అసలు. ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ అంటే మన తెలుగు కమ్యూనిటీ కాదు, ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళందరికీ. మా యూట్యూబర్స్ మంచిగా ఆడతారు మా యూట్యూబర్స్ మంచిగా ఆడటం ఏంది బ్రో, ఘోరంగా ఆడతారు నాకన్నా. నేను వాళ్ళకన్నా ఏం తక్కువ కాదు అనుకోకండి. నాకు అంత వచ్చు, వాళ్ళు డిఫీట్ చేయలేను. కానీ నేను మీరు ఏమనుకోకండి, డిఫీట్ చేయగలుగుతా. నేను జస్ట్ ఒక 2-3 రౌండ్లు పక్కా డిఎంఎన్ దిగదాన్ని కొడతా. 2-3 రౌండ్లు అంతే. జస్ట్ 2-3 రౌండ్లు తప్ప అన్ననే మొత్తం కొట్టేస్తాను నేను. ఒకవేళ అన్నతో ఆడితే, ఒకవేళ నాకు ఛాన్స్ వచ్చిందంటే అన్నతో ఆడడం పక్కా వీడియో పెడతాం మీకు. అన్నని కూడా చెప్తా పెట్టమ్మని అన్న అని. పొద్దున్న నుంచి ఉంటే బాగుండు మామ. ఈరోజు పొద్దున్న సిద్ధు అన్న మనకి టీమ్ కోడ్ ఇచ్చాడు. 10:25కి టీమ్ కోడ్ ఇచ్చాడు ఈరోజు. నేనేమో చేసిందే 11:30కి. ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాను నేను, కానీ అయిపోయింది. నా గెస్ కరెక్టే, అయిపోయినాడు. బాయ్ తమ్ముడు, ఇంకా పడుకొని వెళ్ళి. అయిపోయాడు శుభం. అరే వాడి ఫుల్ టైం ఎదురా. కానీ నువ్వు వైపు సపోర్ట్ ఇరా నాకు దారా, సావకండ్రా. నీ ఊరికే సార్ మా టీం సపోర్టే లేదు. టీం సపోర్ట్ ఉండట్లేదు నాకు అసలు. ఎట్లా ఆడండి ఇంకా నేను? అరే యార్, వీడి దాక్కొని ఆడితే ఇంకేముంటుంది మామ. అయిపోయిన లేడు. ఒరే ఒక్కన కొడుతుంటే ఇంకోటి వచ్చి కొడతారు. ఇదేం మ్యాజిక్ రా బాబు. సో గైస్, ఈ మంత్లో కాకపోతే నెక్స్ట్ మంత్లో అన్నా ప్లీజ్ ఒక 100 సబ్స్క్రైబర్ చేయండి. 100 సబ్స్ చేయండి, ఓకేనా? 100 సబ్స్క్రైబర్ చేస్తే పక్కా నేను ట్రై చేస్తా మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి. ఏం కంటెంట్ అంటే ప్రతిరోజు టీమ్ కోడ్ ఇస్తా. ఈరోజు నాతో ఆడడానికి టీమ్ కోడ్ ఇస్తా. మీరైతే నాతో ఆడచ్చు. నేను గిల్లు క్రియేట్ చేస్తాను కానీ చేస్తా. నా 60 లెవెల్ ఇంకా పోవట్లేదు అనమాట. 60 లెవెల్ పోతేనే, ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా మనం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఇంకా అప్పటికెళ్ళి. మనకేం కావాలంటే అది. ఇవాళ వీడియో చూసుకున్నట్టు 38 ఉంది, 38-24. ఈడు అయిపోతుంది చూడండి. ఇప్పుడు నా స్మార్ట్ టెక్నిక్తో అయిపోతుంది. చచ్చాడు. అందుకే ఎట్లన్నా కేసు మీకు ఛాన్స్ యూజీ వస్తే ఏడబ్ల్యూఎం తీసుకున్నప్పుడు ఏడబ్ల్యూఎం తీసుకొని యూజీ తీసుకోండి. అప్పుడు మీకు ఇంకా బెస్ట్ అవుద్ది. ఈరోజు మనం వెళ్తాం, వాడు వెళ్తారో నాకు అంతగా ఐడియా లేదు. ఇక్కడ ఉన్నారు ఎవరు లేరు.
అని అనుకుంటాను. లేరు కానీ మన జోన్నే కనపడదు రిఫ్లెక్షన్. అరే 2 vs 4 ఈజీగా ఇద్దరు మ్యాచ్ గట్టిగా కొడితే. ఎక్కడున్నారా వీళ్ళు? ఈ లోపలికి వెళ్ళిండు. మనం కూడా పోయి తోడదాం లోపలికి, ఎందుకంటే తోదాం. MP5 ఉంది మా వాడి కాడ. నాది MP5 నాదే కొచ్చేసిండురా. MP5 నీ వేస్ట్ కాడు. అలా ప్లీజ్ MP5 ఇవా. అలా తమ్ముడు ప్లీజ్ MP5 ఇయ్యరాదురా. రే MP5 ఇరా. రే MP5 ఏం చేద్దాం? ఏం తీసుకుందాం? UMP తప్ప మనకి ఏం ఆప్షన్ లేదు. అనవసరంగా కొట్టిన. MP5 పడిచాను. అరే తమ్ముడు ఒక్క మాట ముందు చెప్తే నేను ఈ UMP ఏం తీసుకొని ఉండేటోని, దానికి హ్యాన్ ఎందుకు కొట్టేటోని. మంచోళ్ళు మా వీళ్ళు. ఒక మాట ముందు చెప్పు ఉంటే నేను కొట్టేటోనే కదా. నీ అలాగా చేసుకునే లోపు వీళ్ళు కిల్లు కొట్టేస్తున్నారు. కింద ఒకడు ఉన్నాడు. అర్థమైంది. తమ్ముడు బాయ్, ఇంకా పనుకో వెళ్ళి. ఈడమా ఘోరంగా కొట్టాను నన్ను. శుభం ఈడ కొన్నాడు. అరే నిన్ను ట్యాప్ చేసి ఉంటే పెట్టాడు ఇంకాడు. సో ఈరోజు టైం 5:48 అంటే ఈరోజు టైం ఎంత పడుతుంది వీడియోకి ఈరోజు? ఎక్స్పర్ట్కి దీనికి ఓకే మమ్మ. ఈ వీడియో అయితే 8 లోపు వస్తుంది. 8 లోపు కామెంట్ వస్తుంది వీడియో. ఓకేనా? 8 లోపు రాకపోతే చూద్దాం. ఈ అమౌంట్ ఎంత మందికి ఉందో చెప్పండి. నాకు చెప్పాను కదా, ఏ ఫ్రీ అమౌంట్ వచ్చినా నేను టాప్ కూడా పెట్టుకుంటా. ఇవి ఇగో నిన్న వచ్చినట్టుంది అది. అంతే, నిన్న వచ్చింది. ఇండిపెండెన్స్ డే కోసం వచ్చింది నిన్న. లైవ్ పెడదాం అనుకున్నా నిన్న, కానీ ఒక్క వీడియో తీసినా కానీ మొన్నటిదే తీసిన అది. అందుకే నిన్న పెట్టేసిన అది. మొన్నటిది ఫ్రైడే రోజు తీసింది నిన్న పెట్టిన. లాస్ట్ రౌండ్ గట్టిగా ఆడాలి, చచ్చిపోవాలంట ఆడితే. అరే వాడు 180 పడు. అరే దొంగగా. అరే నాకిలో చోరు చేయడానికి ఎంత గుండెలరా నీకు. అయిపోయినావు. అరే ఉన్నాడు వాడు. వాడికి ఎంత డ్యామేజ్ పడ్డది ఈరోజు. ఒక్కసారి బయటికి రావాలి తమ్ముడు. పైకి కూడా ఒకటి ఎక్కిండు, చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు దీంట్లో ఉంటుంది మా అమ్మ నాది AWM గేమ్ ప్లే. చూడండి. చావు దొంగగా ఇల్లు కొట్టిండు. డ్రాప్లో AWM ఉందిగా, వెళ్దాం. AWM కోసం అన్న ఏమని చేయాలి మనం. చలో ఇప్పుడు వెనక పోతే ఒక్కొక్కడికి చూకాలు చూపిద్దాం. అట్లీస్ట్ ఒక్క కిల్లు కొట్టినా చాలు మామ మనం AWMతో. ఆడొకనాడు కింద పడుతుంది సావు అయితే. అరే కింద నాకే బాగున్నారు మమ్మ, అందుకే వాళ్ళకే ఏం పోతుంది. సచ్చిండు ఒకడు. ఇంకా 1 ప్లేయర్ ఎనఫ్. వాడొక్కడైపోతే చలో. ఇంకా నా పక్కన ఒక స్తంభం పైన మనం బట్టలు ఆరేసుకుంటుంది కదా, దాని మీద ఒక పక్షి ఆగింది వచ్చి సచ్చినీడు. మందే. అరే అలా కొట్టేలోపు ఇడు కొట్టిండు. నా పక్కన ఒక పక్షి పడి ఉందన్నమాట. దా ఇప్పుడు వచ్చి ఇటు ఉంది మమ్మీ, నా పక్కకు వెళ్ళింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వచ్చింది, వెళ్ళిపోయింది. బియర్ ఆడదామా? ఆడదాం పడి. సారీ మామ, ఏమనుకోకండి. మమ్మీ డిస్టర్బ్ చేసింది ప్రతిసారి. నన్ను డిస్టర్బ్ చేయడం తప్ప మమ్మీకి ఏమంటారు. ఓకేనా? ఏమనుకోకండి. ఏం చేద్దాం మా మమ్మీ వచ్చింది పైకి బట్టలు తీసుకున్నానికి. అందుకే ఇంకా బిఆర్ ఏముంటుంది కదా, CS పుషర్ అయిపోదాం. CS పుషర్ అదే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తా. బిఆర్
సో గాయస్ నేను అసలు ఏం చేద్దాం నా బోర్ కొట్టేస్తుంది బాగా. నెక్స్ట్ మంత్ ఏమో బీఆర్ పడిద్ది. ఈ గ్యాప్లో మీరు మాస్టర్కి వెళ్తే బాగుంది, కానీ గ్యాప్లో పోవట్లేదు మాస్టర్కి. నేను రేపు గట్టి పుష్ చేస్తా, 15 దాకా పుష్ చేస్తా రేపు పక్కా. రేపు వీడియో రాదు, ఓకేనా? రేపు వీడియో రాదు ఏం లేకండి, ఎందుకంటే రేపు పుష్ చేయాలి నేను, లేకపోతే అసలు ఉండదు, ఇంకా మ్యాచ్ ఉండదు. అందుకే రేపు పుష్ చేస్తా, అందుకే రేపు వీడియో రాదు. ఇంకా రేపు పుష్ చేసి గట్టిగా నేను మాస్టర్ పోయేదాకా మీకు వీడియోస్ రావు, ఓకేనా? ఏమనుకోకండి, మీకు పక్కా పెడతా, నేను కంబ్యాక్ ఇస్తా దాని తర్వాత నుంచే. కంబ్యాక్ ఇస్తామమ్మా, ఏమనుకోకండి. ఎందుకంటే మేము ఇప్పుడు హీరోకి వెళ్ళాలి. నేను ఎప్పుడు పడ్డ సిఎస్ 10 రోజుల కన్నా తక్కువే, 9 రోజుల్లోనే వెళ్ళిపోతా నేను అలా హీరో మాస్టర్కి. ఎంత బాగా ఇది వచ్చినట్టే. ఉడి ఇంకా బాయ్ అయిపోయి వీడు టట్ట కొట్టినాను అది. అమ్మా నాకు ఏమో బాగా అలవాటు, నువ్వుకి ఏమో తప్ప నేను ఏం వేయట్లేదు. ఓకే, ఇంకొంతమంది అడుగుతున్నారు కాదు, అడగట్లేదు, కానీ నేనే చెప్తున్నా. అడిగితే ఒకవేళ మీకు చెప్తాను, మీకు మీమ్స్ కావాలి అని అయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీమ్స్ కావాలైతే మీకు మీమ్స్ కావాల్సిన లింక్ అయితే పంపిస్తాను డిస్క్రిప్షన్లో. గేమ్ విత్ ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు దైంది మీమ్స్ది. సరే, మీకు ఒకవేళ నేను రేపు వీడియో పెడదామా? సరే, రేపు వీడియో పక్కా పెడతా. రేపు పెట్టి దాంట్లో రేపు మీమ్స్ పెడతాను. రేపు ఇది అన్నా కదా, రేపు గేమ్ విత్ పెడతా. ఈరోజైతే మీమ్స్ పెడతా, ఈరోజు పక్కా మీమ్స్ పెడతా. సో మ్యాచ్లో పోతుంటే ఇంకా అంటే సోదిరా, ఈ మ్యాచ్ మొత్తం సోదరా, అసలు ఆడబుద్ధే కాలేదు నాకు ఈ మ్యాచ్. అట్లా దరిద్రం వచ్చింది ఈరోజు నాకు. అరే చింటూబాయ్ పోతుండు, కోతిబాయ్ వెళ్ళిపోతుండు. కోతిబాయ్ ఉండు బాయ్ 2 నిమిషాలు. అయిపోయినామమ్మ నేను, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ చెప్పలేదు. ఈ మ్యాచ్ ఆడలే నేను, అసలు అంత సరిగ్గా ఆడలే ఈ మ్యాచ్. వెనకాలకి వెళ్ళొక్కడు, ముందుకు వెళ్ళొక్కడు, అందరు కలిసి రౌండ్ ఆఫ్. చాలా ఇంకేం చేద్దాం మనం. ఆడుకుంటున్నాను వీడియో పక్కన పెట్టి. ఈ మ్యాచ్ కూడా బొక్కనే అన్నమాట. హీరోని కూడా బొక్క కిందనే పోయిద్ది. ఈ మ్యాచ్ నాకు చేసి వచ్చిన నేను బాగా చీపీ తెచ్చుకొని మొత్తం క్లీన్ చేస్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక అయిపోయినాయి కూడా ఒకరు నాకు చేసేది వచ్చింది. నేను పైన ఏకి బందా హే మే మారా హే. చచ్చినాడు, కానీ నాకు కిల్ రాదు, ఎందుకంటే రివైవ్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇచ్చుకుంటారనుకుంటా రివైవ్. పైకి పోదాం. వీడియో దగ్గరికి పడిపోయిందమ్మా, అయిపోయింది. అరే కొద్దిగా మాట్లాడియండిరా బాబు, గ్యాప్లో కొట్టేస్తున్నారు. చూసుకుంటే ఒక్క కిల్లతోనే మ్యాచ్ పోయింది. ఈ రౌండ్ బొక్కనే. ఇప్పుడు నేను టాటా స్కై తీసి కొడతా ఇవ్వండి. అరే ఇస్త్రీ కొట్టడం కూడా అట్లా అంటే నాకు మీరు ఏమనుకోకండి. అంటే
కూర్చున్నా కదా, లేనివారు ఉంటే ఇట్లా వేసేటోనే. కొన్ని రాళ్ళు తీసుకుంటున్నా మళ్ళీ స్టార్ట్ అయ్యేలోపు ఉడికినాక నేను రాయడానికి పోతే అరే కూర్చున్న లోపే అది. ఇప్పుడు చూద్దామమ్మా, మ్యాచ్ పక్కా మందే అని అనుకుంటే అది తప్పు. వాడు కొట్టినా సపోర్ట్ ఇచ్చినా కానీ మంచిగా ఆడలే. అలా ఆగురా, కొట్టిండు వేస్ట్ గాడు. ఇప్పుడు ఇవ్వాలి రాయి పా, ఎడ్జ్ తాకింది దానికి అనేలోపే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. జస్ట్ 5 దాకా పుష్ చేసిన నేను. మళ్ళీ మ్యాచ్ పోదాం. ఇంకా ఫస్ట్ బండిల్ మార్చాలి. బండిల్ సాంప్రదాయంలాగా ఉంది, వద్దు మనకి. ఎలా వేయాలంటే బండిలు మామూలు వేయద్దు. ఇది చాలు, ఇంకా సరిపోయింది కంఫర్టబుల్లీ. జస్ట్ ఇంకా మనకి 7 minutes ఉంది. 7 minutesలో గేమ్ వచ్చేసి అయిపోయింది. రౌండ్ స్టార్ట్ అయిపోయింది. చలో, ఈ మ్యాచ్ మనం బూయా కొట్టేస్తాం. చలో, లాస్ట్ లెగసీ వచ్చింది మనకి. లాస్ట్ లెగసీ అంటే మనం చచ్చిపోయినా మన లూట్ ఉంటుంది కదా, ఆ లూట్ కూడా మనకి వచ్చేస్తుంది. ఈ రౌండ్ కొట్టాలి మనం పర్ఫెక్ట్గా. కొడితేనే మనకి సూపర్ ఉంటుంది. సూపర్. ఓకే, పోతున్నామమ్మా. ఈ రోడ్డుగా నాకు తెలిసి ఆపోనెంట్ టీంలో వచ్చింది అనుకుంటా. ఈ రోడ్ అని ఉన్నాడు కదా, కిల్లు కొట్టేసుకుంటున్నాం గ్యాప్లో. మన కూడా అందుకే మనం ముందే తిరగకుండా వచ్చి ఉంటే మన కిల్లు వచ్చాయి. అయినా మనం డ్యామేజ్ కట్టుకున్నాం. మనం ఉన్నాం గట్టిగా. ఈ కిల్ నాకెప్పుడు గ్రీన్ క్రిమినల్ కిల్ నాకెప్పుడు. అరే నీ బాట్గా నెంబర్ 4 వాడు జోన్కి వెళ్ళిపోతుంది. మంచిగా వెళ్ళిపోయినా ఇక్కడికి ఏసి రాదనుకున్నామమ్మా, ఏసి పుట్టిండు వేస్ట్ గాడు. వాడు పవన్ జోన్లోకి వెళ్ళిపోతున్నాము. నేను ఏం చేయని పాపం. వాడు అపోనెంట్ వాడు. నేనేం చేయని వెళ్ళిపోతున్నాడు గేమ్ అవతలకి. జీరో 196 కట్టిన. 196 డ్యామేజ్. అరే ఎడ్జ్ కొట్టిండ్రు వాడికి. ఈరోజు అంటే డిస్టర్బెన్స్ ఏం లేదు, గాలి అంత రావట్లేదు. నేను ఈరోజు తొందరగా ఎర్లీగా స్టార్ట్ చేసినా కాబట్టి అంత తిందిరి మనకి రాదు. ఒకవేళ నైట్ స్టార్ట్ చేసినామంటే చెక్కులే. ఇంకా అమ్మాయి ఈ మధ్య నేను ఏం చెప్తున్నానంటే 5 అలా స్టార్ట్ చేస్తున్నా. అదే 6 అలా స్టార్ట్ చేసినంటే దోమ చంపితే నన్ను. ఇక్కడ ఏకి బందా హై, నేను కొట్టేద్దాం. తమ్ముడు నువ్వు ఎంత తిరిగినా నాకే కిల్ వస్తుంది. సచ్చు. ఓ గ్రీన్ క్రిమినల్ చావు. ఒరే ఎంత కొట్టాలరా బాబు. అరే వీడు నా కిల్లు పట్టుకొని ఏం చేస్తావు తమ్ముడు నువ్వు? ఇప్పుడు నువ్వు వెచ్చులు కొట్టడానికే కదా కిల్లులు కొడుతున్నావు, బొక్కగాడు. పారపిల్ల విఎస్కే పవర్ అంటారా బాబు. అలా అంటారా బాబు, కానీ ఎప్పుడు రాలేదంతా. ఆడతా కానీ అంతగానే మాట. చాలా రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రీ జీరోలో పెట్టి కొడదామా? బాయ్ కొంగలు అయితే వెళ్ళిపోతున్నాయి. సచ్చాడు అదే చెత్తగా. వావ్ రే
ఇంత మంచిగా ఆడుతున్నారు ఏంట్రా మా టీమేట్స్. వాంబో, మనకు కావాల్సింది కూడా ఇదే. మనకి వచ్చింది ఏంటంటే చూసుకుంటే వీచ్కే 4. ఇప్పుడు మనం ANM తెచ్చుకుందాం. ఈ రౌండ్ మనం కొట్టాం, ఎందుకంటే నాకు ధూళి ఎక్కువయ్యి, చెప్తున్నా కదా ధూళి ఎక్కువైంది. నాకు 2 గన్లు తీసుకున్నా, కానీ యూజ్ తీసుకోవడం మాత్రం మర్చిపోయినా. అయినా ఇంకోటి దానికన్నా ఇంకా ఏంటిదంటే ధూళుండి కిల్లు ఒక రేంజ్లో కొడతాను కిల్లులని పోయినా వచ్చిన. చెప్పడం కన్నా చూసేదే బెస్ట్. చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా దారుణం వీళ్ళు నాకన్నా. అరే మా పిట్ట ఏది ఈ మధ్య ఏందిరా మా డాబా మీకు పిట్టలు వస్తున్నాయి. పిట్టలు చూడండి మరి ఇప్పుడు ధూళ స్టార్ట్ అయింది చూడన్నా. కానీ చూడండి అక్కడ ఇక్కడ ఉన్నాడని ఒకడు నేమైనా ఇంకా అక్కడికి వెళ్ళి దాక్కొని వచ్చిండు. దీన్ని ఏమంటారు? ధూళ శకలు అంటారు. అయిపోయిందారా అప్పుడే. ఓ మై గాడ్, ఉన్నాడు ఇంకొకడు బతికే ఉన్నాడు. వాడి పేరే రూట్ కనిపెడతాడు అనమాట మనకి ఎక్కడికి వెళ్ళాలని. తెచ్చాడు ఏం చేద్దాం, అన్నెన్నో అనుకుంటాము, అన్నీ జరుగుతాయా ఏమిటి? యూజ్ తీసుకుందాము. ఇప్పుడు మ్యాచ్ పట్టా అని కొట్టేస్తాము. చూడండి ఇదే మనకి లాస్ట్ రౌండ్. మనం గేమ్ కొట్టేశాము. లక్కీ అంటారా బాబు? నాకు డ్రాప్ పడట్లేదు, అందుకే నేను నేమ్ చేంజ్ చేయాలి. నేను నేమ్ చేంజ్ చేస్తాను పక్కా. 60 లెవెల్ కంటే తక్కువే, కానీ ఇంకా నేమ్ పక్కా చేంజ్ చేయాలి ఇప్పుడు నేను. ఎందుకంటే నన్ను నమ్మట్లేదు. నాకు నా గేమ్ నా అకౌంట్ కాదనుకుంటారు, అది నా అకౌంట్. సో ఇప్పుడు నేమ్ చేంజ్ చేద్దాం మనం కొన్ని రోజుల తర్వాత కాదు, ఎప్పుడు కింద మనకి డ్రాప్ పడితే అప్పుడు తీసి మనం అప్పుడు నేమ్ చేంజ్ చేయాలి, పక్కా తెలియాలి. ఇదే మనకి. వాడికి పోదామంటే ఆడ 8 గుంపులు ఉన్నారు. ఈ బురెన్ కాడ దగ్గరికే పోదాం. ఇది పోయి కిల్లు కొడదాం. టీమ్ కింద ఉన్నాడు ఒక ఇక్కడ కొట్టేసినారా అని. సరే ఎట్లా కొడతారా బాబు వీళ్ళు? ఇప్పుడు మనదే ఇంకా కిల్లు మనదే. చచ్చాడు, కిల్లికే తెచ్చాడు మా అమ్మాయిడు స్కిల్కి. ఇది ఒక్కటి అయిపోయి మనకి సోదమంతం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీకు ఒకటి చేస్తా, అది అయిపోయినా. సో గైస్, ఈరోజు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.